మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక గ్రామంలో నల్లి క్రీక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మత్స్యకారులతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు. నర్సాపురం తీరంలో నల్లి క్రీక్ తవ్వక పనులు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మీ యొక్క శాసన సభ్యులు విప్పు మరి ఏదైతే మన నాయకర్ గారు పదే పదే మరి అటు అసెంబ్లీలో కానీ బయట కానీ నాతో మాట్లాడుతూ నల్లి గ్రీక్ కష్టాలు తొలగించాలని ఒక మత్స్యకారు బిడ్డగా అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నటువంటి రామరాజు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పటికప్పుడు నా దృష్టిలో పెట్టి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అంటే అధికారం వస్తే ప్రజలకి ఏం చేయాలనే దాని మీదే 24 గంటలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే నల్లి గిరికి పనుల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఏదైతే నల్లి గిరికి సంబంధించి ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు ఏవైతే ఈరోజు మనం ప్రారంభించామో ఈ డ్రెడ్జింగ్ పనులతో పాటు ఈ యొక్క ప్రాంత చిరకాల కోరికైనటువంటి జనమైన వాళ్ళంకలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ సీజన్ లోనే పూర్తి చేస్తాం. తద్వారా